పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇవి తప్పక పాటించండి. కొంతమంది ఉద్యోగాల పరంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. కానీ దానిని స్టార్ట్ చేయడానికి సరైన ప్రణాళిక ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. పోటీ పరీక్షల సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి సమర్థవంతమైన ప్రణాళిక తయారు చేసుకోవాలి. కొన్ని భాగాలకే ప్రాధాన్యత ఇవ్వడం సరైనది కాదు. మొదట ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులు, సులువైన సబ్జెక్టులను పూర్తి చేయాలి. తర్వాత కష్టమైన అంశాలపై దృష్టి పెట్టాలి. సిలబస్ పూర్తయ్యాక శాండ్విచ్ మెథడ్ ఉపయోగించాలి. అంటే ఇష్టమైన సబ్జెక్టుల మధ్య కష్టమైన వాటిని చదవాలి. అనేక పుస్తకాలు చదవకండి. ఒకే సబ్జెక్టుకు ఎక్కువ మెటీరియల్ సేకరించడం కాకుండా ప్రామాణిక పుస్తకాలను మాత్రమే ఎంపిక చేసుకొని వాటిని 2-3 సార్లు చదవాలి. అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. పోటీ పరీక్షల్లో ముఖ్యంగా ప్రాక్టీస్ మరియు రీడింగ్ పద్ధతులు చాలా ఇంపార్టెంటు. ఎంత తెలివైన వాళ్ళం అయినా ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి చదివి వదలకూడదు. పాయింట్లను నోట్ చేసుకోవాలి. నోట్స్ను రెగ్యులర్గా రివైజ్ చేయాలి. రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ విషయాలను నిత్యం ప్రాక్టీస్ చేయాలి. నెమ్మదిగా చదవకూడదు. స్పీడ్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి. బయటకు చదవడం కాకుండా పూర్తిగా ఏకాగ్రతతో చదవాలి. పవర్ రీడింగ్ ద్వారా కీలకమైన విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇది వేగంగా చదవడానికి ఉపయోగపడుతుంది. విశ్లేషణ, మైండ్ మ్యాపింగ్, కన్సిస్టెన్సీ. చదవడమే కాకుండా కొన్ని అంశాలను లోతుగా విశ్లేషించాలి. మైండ్ మ్యాపింగ్ ద్వారా గుర్తుంచుకోవచ్చు. ముఖ్యమైన గుర్తులు, చిహ్నాలు, చిత్రాలు, ఫార్ములాలను ఉపయోగించాలి. ఇతరుల టైం టేబుల్ను అనుకరించకుండా మీకు అనువైన పద్ధతిని అనుసరించాలి. వ్యాయామం, మంచి నిద్ర, ఆహారం తప్పనిసరి. ప్రిపరేషన్ మధ్యలో ఆపకూడదు. బద్ధకం, నెగిటివ్ ఆలోచనలు దూరం పెట్టాలి. ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. కరెంట్ అఫైర్స్పై దృష్టి పెట్టాలి. కొన్నిసార్లు వైఫల్యం ఎదురవచ్చు. అయినప్పటికీ నిరంతరం కొనసాగితేనే కోరుకున్న లక్ష్యం సాధ్యమవుతుంది.